నాలుక మన అవయవములన్నింటిలో ప్రమాదకరమైనటువంటి ఒక అవయవం అన్న సంగతి మీకు తెలుసునా? నాలుక ఎంత ప్రమాదకరమైందంటే అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందట. మీ నాలుక ఎలా ఉంది? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేటువంటి నాలుకగా ఉందా? సమాధానకరమైన మాటలు పలికే నాలుకగా ఉందా? మృదువైన మాటలు పలికే నాలుకగా ఉందా? ఇతరుల మేలును ఆశించి పలికేటువంటి మాటలు గల నాలుకగా ఉందా? ఇతరులను దూషించే నాలుకగా ఉందా? ఎంతసేపటికి ఇతరుల మీద నిందలు వేసే నాలుకగా ఉందా? ఎంతసేపటికి చెడ్డ మాటలు పలికే నాలుకగా ఉందా? కపటపూరితమైన మాటలు పలికే నాలుకగా ఉందా? అబద్ధాలు మాట్లాడే నాలుకగా ఉందా? నీ నాలుక ఎలా ఉంది? ఇతరులను గాయపరిచే రీతిగా ఉందా? ఇతరులను మేలు కోరే నాలుకగా ఉందా? నీ నోటి మాట ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీ లైఫ్ కూడా ఆధారపడి ఉంటుంది అని లేఖనం సెలవిస్తుంది. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను నువ్వు కాపాడుకోవాలని లేఖనం సెలవిస్తుంది. నాలుకని కాపాడుకోకపోతే మనం చాలా శ్రమల పాలవుతామని కూడా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి నీ నోటి మాటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, ధిక్కరించి మాట్లాడితే, నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతిదానికి ఒకానొక సమయంలో లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నామని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని ప్రియులారా, మీరు మీ నాలుకని భద్రం చేసుకోండి. అది దేవుని స్తుతించే నాలుకగా, దేవుని మహిమపరచే నాలుకగా, ఇతరుల కొరకు ప్రార్థించే నాలుకగా, ఇతరులను దీవించే నోటిగా మీ నోరు ఉండాలి. ఆ రీతిగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. లేఖనం అదే మాట్లాడుతుంది. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలట. రుచి కలిగిందిగా ఉండాలి. నువ్వు మాట్లాడితే ఇతరులకు ప్రయోజనం కలగాలి. నువ్వు మాట్లాడితే ఇతరులకి క్షేమం కలగాలి. తద్వారా దేవునికి మహిమ రావాలి. నీ నోటి మాట, నీ సంభాషణ, నీతో కూర్చొని కాసేపు మాట్లాడితే, అరే ఈ సహోదరునితో లేదంటే ఈ సహోదరితో ఇంకొక 5 నిమిషాలు మాట్లాడితే బాగుంటుంది అన్నట్లుగా ఉండాలే కానీ ఎప్పుడు వెళ్ళిపోతాడు ఇతని పక్కకి, నా టైం వేస్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా ఉండకూడదు. కాబట్టి నీ నోటి మాటల్ని వాక్యానుసారంగా మలుచుకో. దేవునికి మహిమ కలుగుతుంది. నీ లైఫ్ కూడా బాగుంటుంది. నిన్ను అనేకులు నీతో మాట్లాడాలని కోరుకుంటారు. నీ సమాధానం కోసం, నీ జవాబు కోసం, నీ స్పందన కోసం ప్రజలు వెయిట్ చేస్తారు. సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానము దేవుడు మనకిచ్చునుగాక. మన నోటి మాటలని బట్టి దేవునికి మహిమ, మనకు కూడా ప్రజల్లో గౌరవము, ఘనత దేవుడు కలుగచేయునుగాక. ఆమెన్.